మోతా తుఫాను ప్రభావం వలన పల్నాడులో వాగులు వంకలు పొంగి వరద ప్రవాహం ఎక్కువ తిరగడంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నసరాపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదల అరవింద్ బాబు గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల కార్యకర్తల సమన్వయంతో, మీడియా సోదరుల సహకారంతో, వారిచ్చిన సమాచారంతో లోటుతట్టు ప్రాంతాల్లో పర్యటించి వరద సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. తెల్లవారుజాము 4 గంటల కాడి నుంచి ఆయన బీసీ కాలనీ పర్యటించి అక్కడ మునిగిన ఇళ్లలో వాళ్ళని సురక్షిత ప్రాంతం తరలించడానికి వారి హాస్పిటల్లో వారికి నివాసం ఏర్పరిచి వారికి సహాయ చర్యలు, వారికి ఆహారాన్ని అందించడం జరిగింది. అలాగే స్టేడియం పక్కన కాలువ పొందుతుంటే అక్కడ పాదచారులకు, వాహనదారులకు ప్రాణాపాయం లేకుండా వారిని సురక్షితంగా ఉండేట్టు వారిని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీస్ శాఖ, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు సహకారంతో పట్టణంలో పరిస్థితిని సమీక్షిస్తూ ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే మాజీ శాసనసభ్యులు కోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిరాశ్రయులకు ఆహారం అందట్లేదని ఆరోపిస్తున్నారో అది అవాస్తవం. ఎందుకంటే పేదలకు పట్టిన అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను మూసివేసిన చరిత్ర వారిది. వారు పేద ప్రజల గురించి మాట్లాడడానికి అనర్హులు. ఆయన తన సొంత డబ్బులతో కరోనా సమయంలోనే కాకుండా ఇప్పుడు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టి నిరాశ్రయులను ఆదుకుంటుంది. ఉమ్మడి కుటుంబమే ఆదుకుంటుంది. ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం.